తగ్గేదలే మీ నర్సయ్య తాతతో రప్ప 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 అయ్యా మరి మన రపరప ముచ్చట్లకు ఇలా జప్ప వార్తలు ఏమొచ్చినాయి ఏంది ఏం కథ అరుచుకునే ముందరా ఏముంటాయి వీళ్ళు గయ్యే తలకాయ వార్తలు ఉంటాయి కదా ముందుగా చూద్దాం పరి ఏంటి కేటీఆర్ కవిత కలిసిండ్రు రేవంత్ రెడ్డి సాయం చేసిండు వాళ్ళకే మంత్రి పదవులు వేస్తున్నారు ఎగిరి గంతులు అబ్బా కాకి గొప్పతనం తెలిస్తే మరవరు దాని మంచితనం బీఆర్ఎస్లో ముసలం కేసీఆర్ చర్చలు విఫలం సంగారెడ్డిలో ఆమె మాటే వేదం బీజేపీలో ముదురుతున్న వివాదం మహిళలకు రక్షణ లేదు మందుబాబులకు అడ్డే లేదు ఇక మనం ఇప్పుడు ఏ పేపర్ మళ్ళీ వేసినా ఏ టీవీ చూసినా నీ దండం పెడితే ఏం ముచ్చట మోతం మోగుతుంది తెలంగాణలో అంటే ఇక ఇటు బిడ్డది అటు అయ్యది ఇటు అన్నది ఎవరిది కల్వకుంట్ల కుటుంబం వారిది పంచాది కచ్చపెచ్చ వ్యవహారం ఇక ఉరుకులో పెడుతుంది అనుకో రాదురి ఇక మరి బిడ్డ అయ్యకు లేఖ రాసుడు అది లీక్ అవ్వడు ఇక మరి అయ్య మళ్ళీ బిడ్డకు ఫోన్ చేసుడు లేదు మా అయ్య దేవుడే కానీ ఆయన చుట్టూ దయ్యాలు ఉన్నాయనుడు ఇదంతా కథ ఇక ఏ పేపర్ మళ్ళీ వేసినా గీ కథే బయటకు వస్తుంది ఈ పంచాది రగడీల పోతుంది ఇక ఇంట్లోనే పంచాది అన్నట్టే చూడు మళ్ళీ ఏదో కేటీ రాములకు ఏదో ఫార్ములా ఈ రేసింగ్ కేసు వ్యవహారం అంటు ముట్టుకుంటుంది ఇక మరి రేపు మరి కేటీ రాములు ఏడుకో పోతట్టే ఉన్నాడు అనే టైంలో ఇక నిన్న మొన్న అన్న మీద కళ్ళెర్ర చేసిన కవితమ్మ వాము సోషల్ మీడియాలో మళ్ళా చిన్నగా పథకం వ్యవహారం చేసుకొస్తుందట ఇక ఎట్లా ఏంది ఏం కథ అంటే ఇదంతా రేవంతమయ్య పుణ్యమేనటనులా రేవంత్ రెడ్డి వీళ్ళ ఇద్దరిని కలిపిండట అసలు ఎట్లా ఏంది ఏం కథ అంటే చూద్దాం పారి ఇక నిన్నయాల తెలంగాణలో రాజకీయం అంతా కల్వకుంట్ల కవిత చుట్టే తిరుగుతుందటనులా అయ్యకు లేఖ రాసి అమెరికా పోయి వచ్చేసరికి కవితకు కేసీరావుకు కయ్యం పుట్టింది లేఖలో ఏదో రాసింది కేసీరావు ఏడ్చిండు కేటీరాములు ఏడ్చిండు మొత్తానికి బీఆర్ఎస్లో కంపు లేపింది కవిత కేసీరావు దేవుడు కానీ ఆయన చుట్టూ దయ్యాలు ఉన్నాయని బాగా బలమైన మాటలే మాట్లాడుకొచ్చిందులా కానీ రేవంత్ రెడ్డి ఒక్క చిన్న పని వల్ల ఇప్పుడు కేటీఆర్ కవిత మళ్ళా ఒకటి కాబోతున్నారు అడనులా అదేంది రేవంత్ రెడ్డితోటి అన్నా చెల్లె కాల్చుడేంది అని అనుకుంటుర్రా గదేనులా ఫార్ములా ఈ కార్ రేసింగ్ వ్యవహారంలో కేటీఆర్ 55 కోట్లు దిగమింగిండని విదేశీ కరెన్సీ రూపంలో బయటి దేశాలకు అప్పనంగా ఒప్పజెప్పిండని ఇక గతంలో ఏసీబీ వాళ్ళు నోటీసులు ఇయ్యనే ఇచ్చిర్రు మళ్ళీ ఇప్పుడే ఇదే టైంలో రెండోసారి కూడా ఏసీబీ వాళ్ళు నోటీసులు ఇచ్చేసరికి ఇక ఈ వార్త విన్న కవిత అమ్మ మా అన్న కేటీఆర్ ఏ తప్పు చేయలేదని సోషల్ మీడియా సాక్షిగా కుండబద్దలు కొట్టిందులా ఇక ఏసీబీ వాళ్ళు నోటీసులు ఇవ్వడంతో కవితతో రక్త సంబంధం తన్నుకొచ్చి కాంగ్రెస్ వాళ్ళను ఆరుబారు అరుచుకుంటుంది కానీ కడుపులా కత్తులే పెట్టుకొని తిరుగుతుంది కవిత అని సొంత పార్టీ లీడర్లే నమ్మలేకపోతున్నారనులా కవితమ్మ భాగవతం చూసి ఎందుకంటే పేడు ఎత్తనే వద్దు ఎత్తిందంటే అతుకు పెట్టడం చాలా కష్టపడనులు ఇక ఏది ఏవైనా కల్వకుంట్ల కుటుంబంలో కయ్యం ముదిరి పాకానికి వచ్చేది ఖాయమే అనిపిస్తుందటనులా రాబోయే రోజుల్లో ఇక నాకు బుగ్గకారు కావాలి నాకు మంత్రి పదవి కావాలని ఈ రకంగా కాంగ్రెస్లో తనలాడుతుర్రు కొంతమంది ఇక నాకు మాట ఇచ్చినవంటే మా ఇంటే బువ్వ తినిపోయినావంటే నువ్వు మాకు
ఇక మరి అది ఇదని హామీ ఇచ్చినావంటే నువ్వు ఎట్టనైనా చేసి ఈ అభ్యర్థిని గెలిపించగరా నీకు మాట ఇస్తున్నా అంటే ఈ రకంగా మరి మాటలు మాట్లాడిరు. ఇక ఇంట్లో సామాజిక వర్గాల పేరు మీద కొన్ని పదవులు ఇస్తామన్నారు. ఇంతవరకు మాకు మంత్రి పదవులు ఎందుకు ఇస్తలేరు, ఏంది ఏం కథ అనేది బాగా మనాది పెట్టుకోరు 2 ఏళ్ల పొద్దు సంది. ఇక అందుకనే ఇక అధిష్టానం ఒక నిర్ణయానికి వచ్చి ఇక 6 మంత్రి పదవులలో 4 చేపట్టిందట. ఇక మరి నిర్ణయం ఎవరికి చేసింది, ఎవరెవరి పేర్లు తెర మీదకి వస్తున్నాయి, ఏంది ఏం కథ అనేది ఒక్కసారి ఇందాం పారి. హా నలుగురు హా నలుగురు హా నలుగురు హా నలుగురు హా నలుగురు హా నలుగురు. ఇదేదో సినిమా పాట అనుకునేరుల్లో కాదు. ఆ నలుగురికి బుగ్గకార్లు రాబోతున్నాయి అడనులా తెలంగాణలా. అంటే 6 మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి కదా. ఇక దాంట్లో 4 మంత్రి పదవులు భర్తీ కాబోతున్నాయి అడనులో రేపో మాపో దగ్గరికి వచ్చింది అట కథ. ఇంకా 2 మంత్రి పదవులు స్థానిక సంస్థల ఎలక్షన్ల తర్వాత ఇస్తారటనులో. మరి 4 మంత్రి పదవులు ఎవరిని వరించబోతున్నాయి, ఆ అదృష్టము ఎవరికి మళ్ళబోతుందంటే ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి సుదర్శన్ రెడ్డి పేరు గట్టిగా వినపడుతుంది అటనులా. ఇక బీసీ సామాజిక వర్గం నుంచి వాకిటి శ్రీహరి, మైనార్టీ నుంచి ఎమ్మెల్సీ ఆమీర్ అలీ ఖాను, ఎస్సీ సామాజిక వర్గం నుంచి వివేక్ వెంకటస్వామి. ఇక వీళ్ళ పేర్లు ఖరారైనట్టుగా గుసగుస వినపడుతుందటనులా. ఇక రెడ్డి సామాజిక వర్గం నుంచి మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి, ఇబ్రాహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి పోటీ పడుతున్న ముచ్చట అందరికి ఎరికేనా. ఇక వీళ్లకు హైకమాండ్ పెద్దలు బుదరకిచ్చి డిప్యూటీ స్పీకర్ పోస్టు రంగారెడ్డికి ఇచ్చి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి రాజగోపాల్ రెడ్డికి ఇవ్వాలని నిర్ణయించుకుర్రు అనేది తెర మీదకి వస్తుందటనులా. ఇక ఈ ముచ్చట ఇట్ట ఉంటే మంత్రివర్గంలో ఎస్టీ లంబాడాలకు కూడా చోటు కల్పించాలని పార్టీలో సీనియర్ ఎమ్మెల్యేగా ఉన్న బాలు నాయక్కు కేబినెట్ హోదాతో సమానంగా ఉండే డిప్యూటీ స్పీకర్ లేదా చీఫ్ విప్ పదవి ఇచ్చే అవకాశాలు కూడా ఉన్నాయన్నట్టు చెవులు కొరుక్కుంటుర్రులా నిర్ణయాల. కానీ ఒక్క మాట ఏంటంటే భవిష్యత్తులో జరిగే కేబినెట్ పునర్వ్యవస్థీకరణలో లంబాడాలకు మాత్రము మంత్రి పదవి ఇస్తామనే హామీని ఏఐసిసి ఇచ్చిందనేది వాస్తవమే నాటనంలో చూడాలి. మరి ఇక కొన్ని పాత మంత్రుల పదవులు ఉడవికి కొత్త వాళ్ళను మంత్రులు చేస్తారటనులా. ఇక మరి మళ్ళీ నీ కయ్యాలు మళ్ళీ నీ బాధలు మరి రేపు ఇంకా ఎంత బాగుతా ఉందప్ప. పొద్దు ఉడవక ముందుకే ముసి మబ్బు ఉండగానే కాకి వచ్చి ఇండ్ల మీద జ్వరపడి కావు అంటుంటుంది. వచ్చి కాకి చల్లకుండా పో అని ఒకటే దులపరిస్తారు మన ఇంటి వాళ్ళు. కానీ కాకి గొప్పతనం ఏంది, అసలు కాకి చరిత్ర ఏంది, కాకితోటి సమాజానికి ఏం మేలు జరగనుంది, ఏంది ఏం కథ అంటే ఈ వార్త మీరు వినవలసిందేనుల్లా. అవును, గా మనిషి చచ్చిపోయే ఇంతకు 3 వద్దుల పిట్టె ముట్టిందా ముట్టలేదా? పిట్టెనే ముట్టిందా లేకపోతే ఇంకేమన్నా ముట్టిందా? పాపం మంచోడుండే కాకి ముడితే బాగుండేసా, ఆయన ఆత్మకు శాంతి కలిగి జీవి స్వర్గలోకం చేరుకును అని అంటుంటారు కథనులా. ఇంతకు 3 వద్దుల కాకి ఎందుకు ముట్టాలి అంటే ఇగో గీ కథ వినవలసిందేనుల్లా. మరి ఎవరైనా చచ్చిపోతే 3 వద్దుల్లా 5 వద్దుల్లా 9 వద్దుల్లా పక్షికి పెడతాం. పచ్చికి పెట్టినాక కొంతమంది తెలివి కల్లోళ్ళు పెద్ద మనసులు అడుగుతారు, నిన్న మొన్న పచ్చికి పెట్టినరేమో కాకులు వచ్చినాయి బిడ్డ కాకి తిన్నదా అంటారు. ఈ కాకే ఎందుకు ముట్టన్నాయి అంటే దానికి ఒక అర్థం ఉన్నది. ఎందుకంటే కాకి ముడితే మన కర్మ తొలగిపోతుంది. కాకి ఎందుకు ముట్టన్నంటే పూర్వం లోపల రావణ బ్రహ్మ అంటే ఎవరో కాదు, బ్రహ్మదేవునికి మునిమనుమడు, బ్రహ్మదేవుని కుమారుడు కశ్యబ్రహ్మ, కశ్యబ్రహ్మ కొడుకు విశ్వవాసు బ్రహ్మ కొడుకు రావణ బ్రహ్మ. వాడు 4 వేదములు 18 పురాణములు 6 శాస్త్రములు ఆపోసన పట్టిన అమరవేద పండితుడు. నవగ్రహాలను మెట్లు గట్టి కచ్చిరెక్కి రాజ్యమేలిండు. అటువంటి భయానికి బ్రహ్మదేవుడు వచ్చి పొద్దున పంచాంగం చెప్పాలి, కర్ణుడంటే వానదేవుడు వచ్చి అలుకు చల్లాలి, మరి బిడ్డ గాలిదేవుడు వచ్చి ఆకిలు ఊడవాలి, అగ్నిదేవుడు వచ్చి వంట చెయ్యాలి, బ్రహ్మ ముహూర్తము దాటక ముందు భార్య భర్తలు శివపార్వతులు వచ్చి పూజ కట్టుమని పూజ మందిరంలో కూర్చుండాలి.
అగో అంతటి ఎల్లించుకున్న రావణ బ్రహ్మకు ఒకనాడు దుర్బుద్ధి ఉట్టి ఇలా యమధర్మరాజును ఓడిస్తారని గద పట్టుకొని గాత పెట్టుకుంటూ పోతాడట. యమధర్మరాజు చూసిండు, కొంచెం పొల్ల కొంగు పడితే మంచోళ్ళ మానం పోతుంది. ఆ వాని జోలికి పోయి బిడ్డ చేయి చూపించుకునేందుకు జట్ట కనిపించుడేందుకు, ఆడు మంచోడు కాదు. నవగ్రహాలనే మెట్లు కట్టిండు, సురతి 33 కోట్ల దేవతలు ఎట్టి పడుతున్నాడు. ఎన్నన్నా జాగుంటానని యమధర్మరాజు ఉరుకుతా అంటే చచ్చిపోయిన కాకి కనిపించింది. ఆ కాకి యొక్క శరీరము లోపల యమధర్మరాజు తలదాసుకున్నాడు. దాన్ని పరకాయ ప్రవేశం అంటారు. పరులు అంటే ఇతరులు, కాయము అంటే శరీరం. మరి దాని పరకాయ విద్య వచ్చిన వాడైతేనే అంత ప్రవేశించగలుగుతాడు. కాకి కడపలో వచ్చి యమధర్మరాజు జాగున్నాడు. మరి రావణసూరుడు యమపురి పట్టం అంతా తిరిగిండు గాని యమధర్మరాజు కనిపించలే. పిరికి బంద కుమ్మరి పిల్ల మట్టికి రాదా, ఇయ్యల్ల కాకపోతే రేపు బయటికి రాదా. విధి అనాడు కాకుండా చంద్రుడు తది అనాడైనా తనకు తాను బయటికి వస్తాడు. దొరకకపోతాడా, ఏడికి పోతాడని వాడు వెనుకకు మరి లంకకు వేయండు. తర్వాత కాకి కడుపులోకి వెళ్లి బయటికి వచ్చిన యమధర్మరాజు, ఓ కాకి, దిక్కుతోచని పరిస్థితి లోపల లంకానగరమేల రావణ బ్రహ్మకు భయపడి నీ కడుపు లోపల నా తల దాచుకున్నా, నన్ను కాపాడినవు, నీకొక్క దీవెన పెడుతున్నా. ఎప్పటికి నీకు వయసుతనమే ఉంటది గాని ముసలితనం అనేది ఉండదు. అకాల మృత్యువు చేత దత్తవు గాని ఆయుష్ కూడిందని నా ఇచ్చ నేను వచ్చి ప్రాణం తీయ. అకాల మృత్యు అంటే ఓ కరెంటు తీగ వినాలితే షాక్ కొట్టు, ఎవడన్నా కట్టెబెట్టి దెబ్బ కొడతాను, గప్పుడొచ్చి నీ ప్రాణం తీస్తా గాని నా ఇచ్చ నేను నీ ఆయుష్ కూడిందని వచ్చి ప్రాణం తీయ. కలియుగం ఇంకా పుట్ట పంత ఉన్నది, పెరగ పంత ఉన్నది, ఉప్పు పప్పు చోట ఉడక పంత ఉన్నది. ఏ తల్లిదండ్రి చచ్చిపోతే కన్న కొడుకులు అయ్యవ్వకి అగ్గిపెట్టి 3 వద్దుల్లో 5 వద్దుల్లో 11 వద్దుల్లో 9 వద్దుల్లో పచ్చికి పెడితే కాకి గిట్టచ్చి తిన్నదనుకో చక్కగా అటువంటి వాని జీవి స్వర్గం పోవాలి, నరకం రావద్దని దీవనార్చి పెట్టిండు యమధర్మరాజు. ఇన్నారులా కాకి కథ. సచ్చిన మనిషి జీవి స్వర్గలోకం అందాలంటే 3 వద్దుల బువ్వ కాకి ముట్టాలి నాటనులా. ఈ జీవిత సత్యము అందరికీ తెలవాలంటే జర్ర మీరు కూడా షేర్ చేయులో. ఇక మరి కవితమ్మ బీఆర్ఎస్ పార్టీలో ముసలం బుట్టించింది, బీఆర్ఎస్ పార్టీకి క్యాన్సర్ రోగం పట్టించింది. ఇక రేపో మాపో కవితమ్మ కొత్త పార్టీ పెట్టుకోబోతున్నది, కొత్త కుంపడి పెట్టుకోబోతున్నది. ఇక మరి జాగృతి పేరు మీద మరి ఉన్న చోటా మోటా నాయకులను పిలిపించుకొని షెడ్డో పడ్డో ఇంటికాడ తమాష మకాన్ వేసి ముచ్చట్లు పెట్టిందట. అసలు ఏం నడుస్తుంది, ఏంది, ఏం కథ, ఎట్ట సంగతి అనేది ఎక్కడ అర్థం కాకుంటుందట నుల్లా బీఆర్ఎస్ కార్యకర్తలకు, అభిమానులకు. ఏం జరుగుతుంది బీఆర్ఎస్ పార్టీలా? వరంగల్ సభగా నుంచి వెళ్ళి జర్రంతా ఊపిరి పోసుకున్న బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు పాకానికి వచ్చి పాపం పండబండే కాలం ఏమవుతుంది, ఎటు పోతుంది గిదే తరిగా గిదే మూతుకుంటూ ఉందిలా బీఆర్ఎస్ పార్టీలా. ఇక చూడు ఎట్లా ఉందో భాగవతం. ఎంకటి ఆడునవే అంటే నీ ఎంబటే ఉంది కుంపటి అన్నట్టు ఇప్పుడు తెలంగాణలో రాజకీయం సలగుండా బిడ్డ తండ్రి ఇద్దరి చుట్టే తిరుగుతుందిలా. ఇక ఇటు మళ్తే కవితమ్మ ఎర్రవల్లిలో ఉన్న అయ్య కేసీరావుకు ఏమని ఉత్తరం రాసింది, ఎట్టెట సంగతి, ఏంది, ఏం కథ అని లోపలి ముచ్చట్లు మొత్తం తెర బయటకు వచ్చినాయిలా. అరే నేను మా అయ్యకు గిటగిట సంగతి గిది గిట్లా అని నేను ఉత్తరం రాస్తే ఆ ముచ్చట్లు మొత్తం ఎట్లా ప్రచారం అవుతున్నాయి, ఏమిటికి ప్రచారం అవుతున్నాయి, ఎవరు కనిపెట్టే, ఎవరు చేసే, ఎవరు పసిగట్టే, అసలు ఎట్లా బయటకు వచ్చిన ఈ ముచ్చట్లు మా అయ్యకు నాకే ఎరుకుండాన్నాయే. నేను అమెరికా టూర్కు పోయి వచ్చే లోపలనే గింత రాద్దాంతము, గింత చర్చ, గింత రచ్చ చేసిరంటే అసలు ఏమనుకుంటారు, అసలు ఏం నడుస్తుంది? అయితే మా అయ్య కేసీరావు చుట్టూ దయ్యాలు సంసారం చేస్తున్నాయి, దయ్యాలు ఉన్నాయి కాబట్టి మేము మా కుటుంబంలో అనుకున్న ముచ్చట్లు కూడా బయటికి వస్తున్నాయి. గింత రాద్దాంతమా, గింతనా మా మీద పగ. అసలు తండ్రి బిడ్డ అన్నకాడ ఎన్ని ముచ్చట్లు మాట్లాడుకుంటాము, మా సంసారం ముచ్చట్లు దునియా ఉంటాయి, మాతోటి వీళ్లకు ఎందుకు? పార్టీలో కొందరు కోవట్లు ఉన్నారు, ఈ కోవట్లు చేయబట్టే మా పార్టీ ఓడిపోయింది, ఈ కోవట్లు చేయబట్టే మా బీఆర్ఎస్ పార్టీ ముంగడబడతలేదు. అవును నేను మా అయ్యతోని మస్తుగా అన్నా, మా అయ్యకు బహిరంగ లేఖ రాసిన, ఏమని రాసినా అందులో మా అయ్యకు నాకే ఎరుకుండాలి. నన్ను గతంలో తిహార్ జైల్లో చిప్పకూడు తినబెట్టినందుకు బీజేపీ తోటి రాబోయే రోజుల్లో భవిష్యత్తు కాలంలో ఎప్పుడు కూడా బీజేపీ తోటి పొత్తు పెట్టుకోవద్దు, ఒకవేళ పొత్తు పెట్టుకుంటే మాత్రము అసలు నీకు నాకే ఉన్నది యుద్ధం అన్నట్టుగా ఇక ఆ ఉత్తరంలో కవితమ్మ పొల్లు పోకుండా రాసుకొచ్చిందట. ఇక ఇంకో మాట ఏంటంటే, నువ్వు వరంగల్లో సభ పెట్టినప్పటి కానించెల్లి ఇక పట్టాభిషేకము రాబోయే యువరాజు కేటీఆరే, కారు స్టీరింగు కేటీఆర్కి ఇయ్యబోతుండు అన్న ముచ్చట బయటికి ఒక్కింది నాయన. ఇట్లా కాదు,
కాదు, బీఆర్ఎస్ అధ్యక్షురాలు కవితమ్మ అనే మాట నువ్వు బహిరంగ వేదికలల్లా మీటింగులల్లా పొల్లు పోకుండా గంటాపదంగా నువ్వు దండోర మోగిచ్చి దండు కట్టి చెప్పాలి. అగో గట్లయితేనే నేను బీఆర్ఎస్ పార్టీలో ఉంటా, ఈ కారులో ఉంటా, కారు స్టీరింగు ఎట్లా మలపాలనో గట్ట మలుపుతా. అగో గిది కథ. గీ ముచ్చట మొత్తం ఎట్లా బయటికి వచ్చే, ఎవరు ఈ దయ్యాలు, ఎవరు ఈ భూతాలు, ఎవరు మా నాయనకు పోతపాలు పోసి నేర్పేది ఎవరు, అసలు ఏం నడుస్తుంది బీఆర్ఎస్ పార్టీలా? ఇగో పలానా వాళ్ళు కోవట్టలు ఉన్నారు, వాళ్ళ పేరు ఇప్పుడే నేను చెప్పా, రాబోయే రోజుల్లో చెప్తా. కానీ మా నాయన మాత్రం వాళ్ళ పేర్లను గ్రహించి బీఆర్ఎస్ పార్టీలో ఉన్న కోవట్టులను బయటికి పంపాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇప్పటికైనా చూద్దాం, రాబోయే రోజుల్లో నేను దేనికైనా సిద్ధమే, కొత్త పార్టీ పెట్టడానికైనా సిద్ధమే, మా అయ్యతోటి యుద్ధం చేయడానికైనా సిద్ధమే అని ఈ రకంగా కుండ బద్దలు కొట్టి చెప్పుకొస్తుందిలా కవితమ్మ. ఇక మరి రాబోయే రోజుల్లో తండ్రి బిడ్డకు బాగానే అవుతుంది పో యుద్ధం. 2 వారాల క్రితం నేను గౌరవనీయులు పెద్దలు కేసీఆర్ గారికి ఒక లేఖ రాయడం జరిగింది. నేను ఈ విధంగా కేసీఆర్ గారికి ఇదివరకు కూడా నా ఒపీనియన్స్ ఎప్పుడున్నా కూడా లేఖ ద్వారా చెప్పడం జరిగింది. అయితే ఈసారి నేను మొన్ననే చెప్పున్నాను, కుట్రలు కుతంత్రాలు జరుగుతూ ఉన్నాయని. నేను చెప్పిన కొద్ది రోజుల్లోనే మరి నేను అంతర్గతంగా కేసీఆర్ గారికి రాసినటువంటి ఉత్తరం బహిర్గతం కావడం అన్నది, ఇది మరి ఏం జరుగుతుందో అన్నది పార్టీలో ఉన్నటువంటి మనందరం, తెలంగాణ ప్రజలందరూ కూడా ఆలోచించుకోవాల్సినటువంటి విషయం. నేను వేరే ఏం విషయాలు చెప్పలేదు. నేను కేవలం పార్టీలో ఉండేటటువంటి అన్ని స్థాయిలో ఉన్నటువంటి నాయకులందరూ అనుకుంటున్నటువంటి విషయాలు. దాదాపు సగం తెలంగాణ నేను ఈ సందర్భంగా ఈ మధ్యలో టూర్ చేసినటువంటి సందర్భంలో తెలంగాణ ప్రజల విషయాలను మాత్రమే నేను పెద్ద ఎత్తున చెప్పడం జరిగింది తప్పితే నా పర్సనల్ ఎజెండా ఏమీ లేదు. నాకు వ్యక్తిగతంగా ఎవరి మీద ద్వేషం లేదు, ఎవరి మీద ప్రేమ లేదు. కానీ నేను రాసినటువంటి లేఖ చాలా అంతర్గతంగా పార్టీలో నాయకుడికి రాసినటువంటిది. అటువంటిది బహిర్గతమైందంటే మరి దాని వెనుక ఉన్నది ఎవరు అన్నటువంటిది ఆలోచించుకోవాల్సినటువంటి సందర్భం. కేసీఆర్ గారు దేవుడు, కానీ కేసీఆర్ గారి చుట్టుకొని దయ్యాలు ఉన్నాయి. వాళ్ళ వల్ల చాలా నష్టం జరుగుతున్నది. పార్టీలో ఉండేటటువంటి నేను కేసీఆర్ గారి కూతుర్ని, అంతరంగికంగా నేను రాసినటువంటి లేఖనే బయటికి వచ్చిందంటే మరి ఇతర సామాన్యుల సంగతి, ఇతరుల పరిస్థితి ఏంటి పార్టీలో అనేది ఇవాళ చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇక నిన్న మొన్నటి దాకా బీజేపీ వాళ్ళు ఏం కూతలు కూసిరు, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళది కుటుంబ పాలన, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళది నియంత పాలన, కాంగ్రెస్ వాళ్ళది కూడా కుటుంబ పాలన అని మోత మోగిచ్చిర్రులా సోషల్ మీడియాలో, టీవీలల్లా, మైకులల్లా. కానీ ఆఖరికి వస్తారకల్లా ఇప్పుడు సిద్ధాంతాలను మర్చిపోయి బీజేపీ వాళ్ళు కూడా కుటుంబ పాలనే సాగదీస్తురు అనేది సొంత పార్టీ కార్యకర్తలే తెర మీద తీసుకొచ్చిర్రు. ఎక్కడ ఏంది ఏం కథ అంటే ఒక్కసారి పోదాం పరి సంగారెడ్డికి. బీఆర్ఎస్ వాళ్ళది కుటుంబ పాలన, కాంగ్రెస్ వాళ్ళది కుటుంబ పాలన అని సాగదీసి మాట్లాడే బీజేపీ లీడర్లు ఇప్పుడు సంగారెడ్డిలో బీజేపీ పార్టీలో కుటుంబ పాలనే 3 పువ్వులు 6 కాయలుగా వర్ధిల్లుతున్నదటనులా. బీజేపీ పార్టీ అంటే కుటుంబ పాలనకు వ్యతిరేకమని సిద్ధాంతాలు గల పార్టీ అని, అదే సిద్ధాంతాలను పక్కకు పెట్టి బీజేపీ సంగారెడ్డి జిల్లా అధ్యక్షురాలిగా ఉన్న గోదావరి పార్టీలో ఉన్న లీడర్ల సలహాలు తీసుకోకుండా ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకొని పెత్తాళం చెలాయిస్తుందటనులా ఈ తల్లి. ఇక ఇంట్లోనే ఇంకో ముచ్చట ఏంటంటే ఈ గోదావరి భర్త అంజిరెడ్డి నిన్న మొన్ననే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ పదవి ఇచ్చి బరిలో నిలబెట్టిన ముచ్చట అందరికీ ఎరికే. అంటే ఒక్క ఇంట్లో 2 పదవులు అన్నమాట. అయితే ఇక సొంత నిర్ణయాలతో చోటామోటా నాయకులకు, కార్యకర్తలకు అందుబాటులో ఉండకుండా హైదరాబాదులనే మకాం పెట్టి శకరం తిప్పుతుందట ఈ తల్లి. ఎవరు? గోదావరి. అందుకే నీ ఆలోచనలు, నీ నిర్ణయాలు ఇప్పటికైనా మానుకొని అందరినీ కలుపుకపోయే గుణంతో మెలగాలని బీజేపీ చోటామోటా నాయకులు ఇక ఈమె భాగవతం అంతా ముంగటేసుకోరులా. ఇక చూడు ఎట్లా ఉందో వీళ్ళ కథ. ఇక కానీ రే ఇప్పుడు నువ్వు పార్టీ ఎవరేమన్నారో వాళ్ళ పేరైనా చెప్పలేదు. ఆయన సొంత డిసిషన్ కాదు, సొంత డిసిషన్ కాదు.
చూడాల మరి సొంత నిర్ణయాలతో చక్రం తిప్పుతున్న సంగారెడ్డి బీజేపీ పార్టీ అధ్యక్షురాలు గోదావరి మీద మరి పెద్ద తలకాయలు ఏం చర్యలు తీసుకుంటారో ఏమో అని బీజేపీ కార్యకర్తలు అభిమానులు ఎదురు చూస్తా ఉన్నారు అడనుల్లా. ఎటునయ్యలా అదే అంటున్నా మరి మీ నర్సయ్య తాత మజాక గట్ల ఉంటుంది మరి మన నేను ముచ్చట్లు. ఇక మరి ఇంతటితోటి సెలవు శనార్థి. రేపు పొద్దుగాల మళ్ళా కలుసుకుందాం. చూస్తూనే ఉండరు మన నేను.